హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఓకే, బాటిల్ని పడేసాను. సో ఈరోజు వీడియోలో నేను నా ఫేవరెట్ ప్రోడక్ట్ నేమ్ ప్రోడక్ట్ రివ్యూ మీద షేర్ చేసుకుంటున్నాను. బికాజ్ ఈ ప్రోడక్ట్ అనేది నాకు చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. సో అదే ఈ వేదిక్స్ హెయిర్ కేర్ కిట్ అనమాట. నేను ఎప్పుడూ రివ్యూస్ మీకు తెలిసిందే, అంటే మీరు నా వ్లాగ్స్ అవి చూస్తే నేను చాలా రోజులు యూస్ చేసిన తర్వాత చేస్తూ ఉంటాను. సో ఇన్ ద సేమ్ వే నేను ఈ ప్రోడక్ట్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 month వరకు యూస్ చేశాను. అండ్ ఓ మై గాడ్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది గైస్. నేను ప్రైస్ అది కొంచెం ఎక్కువే, కానీ సీరియస్గా హెయిర్ మీద మాత్రం చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది. సో మనం ఈ ప్రోడక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వీళ్ళు మనకి వేదిక్స్ మీకు ఈ కిట్ కావాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఆన్లైన్లోకి వెళ్ళి వీళ్ళ పేజ్ ఉంటుంది కదా, సో దానిలోకి వెళ్తే ఏంటంటే మీకు ఈ కిట్ కావాలి అని అనుకుంటే వాళ్ళు ఒక క్విజ్లా ఉంటుంది అనమాట, క్వశ్చనర్లా ఉంటుంది. దాని అంతా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ ఏజ్ అడుగుతారు, మీ ప్రాబ్లమ్స్ అడుగుతారు, మీ హెయిర్ టైప్, టెక్స్చర్, మీ స్కిన్, మీ బాడీ టైప్ ఇవన్నీ అడుగుతారు అనమాట. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా రోజులు తీసుకున్నారు గైస్. నాకైతే ఆల్మోస్ట్ ఒక 1 month అయింది నాకు కిట్ రావడానికి నాకు ఇంటికి. సో వాళ్ళు అంటే మరి 1 month పట్టదా అనుకుంటా, బట్ నాకైతే అంత పట్టింది టైం అనేది. సో మనకి తగ్గట్టు, అంటే ఇప్పుడు నా కిట్ అనేది మీ కిట్ నుండి డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ వేరు, నా ప్రాబ్లమ్స్ వేరు కాబట్టి. సో మీరు వన్స్ ఆ కిట్ ఆ క్విజ్ని కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత ఈ బ్రాండ్ తోటి ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఆ క్విజ్ని అంతా చూసి మన బాడీలో దోష లెవెల్స్, వాత, కఫ, పిత్త అనుకుంటూ ఉంటాయి కదా, సో ఈ దోష లెవెల్స్ని వాళ్ళు చూస్తారనమాట. చూసి మన దానిలో ఏ దోష తక్కువైంది ఆర్ ఏది ఎక్కువ ఉంది అని చెప్పి 3 దోషాలు ఉంటాయి మన బాడీలో. సో ఆ మూడింటిని ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఈక్వల్ అయితే ఏంటంటే ఆబ్వియస్లీ మనకి బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో నాకు అయితే ఇంకా కఫ ఎక్కువ ఉందని కూడా, కఫ తక్కువ ఉంది యాక్చువల్గా. సో దానికి ఈ కిట్ అనమాట. సో బేసికల్గా దీనిలో 3 ప్రోడక్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ, మీ అందరికీ తెలిసింది, అండ్ డాండ్రఫ్ కూడా చాలా ఎక్కువ నాకు. సో యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట ఫస్ట్ ప్రోడక్ట్. ఇది ఏంటంటే కొంచెం వైట్ కలర్లో ఉంది, చాలా మైల్డ్గా ఉంది హెయిర్ మీద, అండ్ ఈజీగా నొరగది వస్తుంది, తొందరగా వదిలిపోతుంది, జిడ్డుగా ఏం చేయట్లేదు హెయిర్ని, చాలా బాగుంది, షైన్ ఇస్తుంది సీరియస్గా నా జిడ్డు. నేను ఈరోజు తలస్నానం చేసి గుడికి వెళ్ళి వచ్చాను, అండ్ బాగుంది. జిడ్డు తొందరగా ఆరిపోతుంది నాకు యాక్చువల్గా. నాకు ఇప్పుడు జిడ్డు తొందరగా ఆరదు, బట్ ఇది అంటే అంత మంచిగా వదులుతుంది అనమాట నా హెయిర్కి. సో ఇందులో ఏంటంటే వీళ్ళు ఇంగ్రీడియంట్ లిస్ట్ని కంప్లీట్ మెన్షన్ చేశారు కదా ప్యాకేజింగ్ మీదే. అండ్ ఆల్సో ఏంటంటే ఒక్కొక్కటి, అంటే ఇప్పుడు బ్రింగరాజ్ ఉంది దీనిలో, ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్ లిస్ట్లో బ్రింగరాజ్ ఒకటి ఉంది. అది ఏంటంటే 0.5 ml, అంటే ప్రతి 100 mlకి 0.5 ml ప్రోడక్ట్ దానిలో బ్రింగరాజ్ ఉంటుంది అనమాట. సో అలా మంచిగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా ఎంత ఎంఎల్లో వాడేది అనేది చాలా క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేశారు. నాకు అదే బాగా నచ్చింది. అండ్ ఇది ఒకవేళ మీ కాషన్ అంటే ఒకసారి ప్యాచ్ టెస్ట్ కూడా చేసి అప్లై చేసుకోండి అని కూడా చెప్తున్నారు. సో హెయిర్ గ్రోత్కి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అని కూడా ఉంది. సో అది ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే హెయిర్ ఆయిల్ గైస్. నేను ఏంటంటే తలస్నానం చేసే ముందు రోజు పొద్దున్న అప్లై చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మరి నా జుట్టు మీద అయితే అంత జిడ్డుగా లేదు, లైట్ వెయిట్ ఆయిల్ లాగానే ఉంది. అండ్ స్మెల్ కూడా ఏం మరి అంత చండాలంగా ఏం లేదు. నార్మల్గా కొన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ చాలా విచిత్రమైన ఘోరమైన స్ట్రాంగ్ స్మెల్ అది ఇస్తూ ఉంటాయి కదా, సో ఇదేంటంటే అలా లేదు. సో ఇది యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ అనమాట. అండ్ అగైన్ మీరు ఏంటంటే 5 to 15 ml ఆయిల్ని తీసుకుని జస్ట్ గుండు మీద అప్లై చేసుకుంటే చాలు, కింద అప్లై చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను ఏంటంటే నా ఎండ్స్కి కూడా అప్లై చేస్తున్నాను. సో 10-15 minutes వరకు మసాజ్ చేసి రాత్రి వదిలేసి నెక్స్ట్ డే తలస్నానం చేయమని చెప్పి ఉందన్నమాట. అగైన్ దీనిలో కూడా ఇంగ్రీడియంట్ లిస్ట్ మెన్షన్ చేశారు. అండ్ దీనిలో బ్రింగరాజ్ మనకి 2 ml ఉంది, అంటే 100 ml ప్రతి 100 ml ప్రోడక్ట్కి. సో లైక్ కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ అండ్ ఒక్కొక్కటి ఎంత ఉంది అని ఆయిల్ మీద కూడా మెన్షన్ చేశారు. అండ్ నా ఫేవరెట్ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే సీరం, హెయిర్ సీరం. నేను రోజు అప్లై చేసుకుంటున్నాను, సీరియస్గా చాలా బాగుంది ఇది. ఇదేంటంటే హెయిర్ గ్రోత్ రీగ్రోత్ సీరం అని చెప్పి ఇది మనం 3 to 5 ml సీరం. చాలా నీళ్ళల్లో ఉంటుంది గైస్. ఇది కొంచెం పసుపు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో డ్రాప్ అది ఇచ్చాడు కదా, సో మనం ఈజీగానే దీంతో నేను ఏం చేస్తున్నానంటే ఒక పంప్ మొత్తం తీసుకుని నా గుండుకు మొత్తం మసాజ్ చేస్తున్నాను. నీళ్ళలాగానే ఉంది కాబట్టి ఈజీగానే అబ్జర్వ్ అయిపోతుంది. మసాజ్ చేస్తున్నాను అనమాట ఒక 2 minutes వరకు. అది మంచిగా వెళ్ళిపోయిన తర్వాత నేను నార్మల్ జడేసేసుకోవడమో లేకపోతే నా హెయిర్ స్టైల్ చేయడమో ఏదో ఒకటి చేస్తున్నాను. అండ్ నిజంగా సీరియస్గా ఇది చాలా బాగుంది. నార్మల్గా ఏంటంటే మనం ముందు రోజు రాసి అప్లై చేసుకుని నెక్స్ట్ డే తలస్నానం చేయాలి అని చెప్పుంది, కానీ నేను మాత్రం దీన్ని డైలీ యూజ్ చేస్తున్నాను. అండ్ చాలా చాలా నాకు ఈ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇది హెయిర్ సీరం. సో ఈ 3 వస్తాయి అన్నమాట మన కిట్లో. సో
మీరు వన్స్ మీ క్విజ్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు మీ పర్టికులర్ బాడీ టైప్ని, మీ పర్టికులర్ ఆయుర్వేదిక్ ఇంబ్యాలెన్సెస్ని బట్టి మీ ఓన్ కిట్ని క్రియేట్ చేసి వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు. సో నేను ఇది ఆల్మోస్ట్ ఆల్ 1 month నుండి వాడుతున్నాను గైస్. అండ్ నా హెయిర్ టెక్స్చర్లో డిఫరెన్స్ అనేది నాకు ఫస్ట్ యూసేజ్ నుండి అర్థమైంది. అంటే నేను ఏం చేశాను అంటే ఫస్ట్ జిట్టుకి సీరం అప్లై చేశాను. అంటే కిట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సీరం అప్లై చేశాను, ఒక రోజు ఉంచిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ అప్లై చేశాను, తర్వాత నెక్స్ట్ నేను తలస్నానం చేసినప్పుడు ఏంటంటే నా జిట్టు టెక్స్చర్ మీరు ఇప్పుడు చూస్తున్నారో లేదో కానీ నా ముందు మీకు ఆల్రెడీ నా జిట్టు మొత్తం ఏంటంటే పీచ్ లాగా రింగుల్ లాగా అయిపోయి ఉండేది. కానీ ఇప్పుడు చాలా వరకు బాగుంది. జిట్టు కింద ఎన్స్కొచ్చేసరికి ఏంటంటే చాలా ఫ్రిజీగా ఉండేది. అండ్ ఇప్పుడు ఆ ఫ్రిజీనెస్ తగ్గింది. జిట్టుకు ఒక మంచి టెక్స్చర్ మంచిగా ఉంది, షైనింగ్గా ఉంది, గ్లో వస్తుంది హెయిర్ నుండి, మంచి వాల్యూమినస్గా కూడా కనిపిస్తుంది. అంటే జిట్టు రాలటం తగ్గింది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. అండ్ నాకు సీరియస్గా రిజల్ట్స్ అనేవి చాలా తొందరగా కనిపించాయి గైస్ ఇది యూజ్ చేసిన తర్వాత. వేరేవన్నీ నేను ఆల్మోస్ట్ 1 month 2 months వాడిన తర్వాత నేను మీకు రివ్యూ తీస్తూ ఉంటాను. కానీ నాకు ఇది ఫస్ట్ వీక్కే అర్థమైంది, అప్పుడే తీద్దాం అనుకున్నా. కానీ వద్దు, మళ్ళీ కొన్ని రోజులు ట్రై చేసిన తర్వాత తీద్దామని చెప్పి కొన్ని రోజులు వెయిట్ చేసి యూజ్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చూసాను. సీరియస్గా దీనివల్ల నాకైతే ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు గైస్. జిట్టు రావడం తగ్గింది, డాండ్రఫ్ ఆ సీరం అనేది మాత్రం డాండ్రఫ్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. నేను గోక్కుంటున్నా కూడా నా గోర్లలోకి డాండ్రఫ్ వచ్చేది, అది కూడా రావట్లేదు. అండ్ ఓవరాల్గా చాలా బాగా నచ్చింది, సీరియస్గా చాలా బాగుంది గైజ్. ఐ మీన్ ఆ బ్రాండ్ వాళ్ళ థాటే చాలా బాగుంది. ఒక్కొక్కళ్ళకి అన్ని ఇప్పుడు నార్మల్గా వేరే దానిలో చూస్తే ఏంటంటే హెయిర్ ఫాల్కి ఒకటే షాంపూ ఉంటుంది, లేకపోతే హెయిర్ డాండ్రఫ్ ఒకటే షాంపూ ఉంటుంది. కానీ వీళ్ళు అలా కాదు, ప్రతి ఒక్కరికి డిఫరెంట్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీ దానిలో మీరు ఒకవేళ కిట్ సెలెక్ట్ చేసుకుంటే మీ కిట్లో ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్ అవుతూ వస్తాయి. ఫార్ములేషన్స్ ఏమన్నా కానీ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు మారుస్తారు. సో దాన్ని బట్టి ఏంటంటే మీ బాడీలో ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి సీరియస్గా బాగా వర్క్ అవుతుంది మనకు నిజంగా అది. అండ్ నేనైతే పక్కా మళ్ళీ కొనుక్కుంటాను. అయినా కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ సీరియస్గా ఐ మీన్ హెయిర్ ఫాల్ బాగా దారుణంగా మొన్నటిదాకా ఉంది నాకు. సో ఇది వాడుతున్నప్పటి నుండి తగ్గింది కాబట్టి నాకు మళ్ళీ హెయిర్ ఫాల్ బాగా పెరిగిపోయి బాబోయ్ అని భయం వేసినప్పుడు నేను మళ్ళీ కొనుక్కుంటాను ఇది. అండ్ మీకు పక్కా రికమెండ్ చేస్తాను గైస్. ఒకవేళ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే ఒకసారి కొనుక్కొని ట్రై చేసి చూడండి, సీరియస్గా వర్క్ అవుతుంది. నేను నిజంగా షాక్ అయ్యాను. నేను ఫస్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సీరియస్గా ఇది ఇంత మంచిగా వర్క్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా బాగుతున్నాను, ఎక్కువ బాగా ఎత్తేస్తున్నాను, కానీ నిజంగా బాగా వర్క్ అయింది. సో yes, that's all for today's video. Thank you so much for watching my video, Sunshine. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Till then, take care. Bye.